హాయ్ అండి, ఈరోజైతే నేను సండే స్పెషల్ పూరి అలాగే ఆలు కర్రీ చేశాను. ఇది చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక 30% వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఒక 50% కుక్ అయిన తర్వాత పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసుకున్న ఆలుగడ్డల్ని ఇలా స్మాష్ చేస్తూ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దీనికి మంచిగా అంతా ఆయిల్ అంతా పట్టేలాగా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకొని తర్వాత మూత తీసి వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడుకుతున్న ఆలు కర్రీలో వేసి కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇది మంచిగా దగ్గర పడేలాగా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని ఇందులో కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్రీ రెడీ అండి. ఇప్పుడు పూరి కాంబినేషన్లో పూరి చేసుకొని దాంతో తింటే సేమ్ హోటల్లో తిన్నట్టే ఉంటుంది అండి. ప్లీజ్ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.